Yes, happy evening, Andy. Happy evening, everyone. This is Ramesh Parvatam, another Impact certified trainer. మరి యంగ్ మైండ్స్ ఇంపాక్ట్ యంగ్ మైండ్స్ ఫోర్త్ బ్యాచ్ లో భాగంగా ఈరోజు మనం డే 1 లోకి రావటం జరిగింది. సో మరి ఈ యొక్క సెషన్ లో ముఖ్యంగా జాయిన్ అయినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ చిల్డ్రన్ కి ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ ఈవినింగ్. అలాగే మరి ఈ యొక్క బ్యాచ్ కి మెంటర్ గా చేస్తున్నటువంటి జనార్దన్ గారు, శ్రీనివాస్ గారు, సత్యదేవ్ రాయుడు గారు, వెంకట్ గారు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి ఈ యొక్క ఇంపాక్ట్ లో ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన కంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన శ్రీధర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇంపాక్ట్ లో కొన్ని ఆనవాయితీ ఉంది, ఆచారాలు ఉన్నాయండి. కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవి ఒకటి జూమ్ ఎటికెట్స్ ఫాలో అవ్వాలి. అలాగే జూమ్ ఎటికెట్స్ ఏంటంటే అందరూ వీడియో ఆన్ చేసుకోవాలి. అలాగే మన మొబైల్స్ అన్నీ కూడా ఇలా హారిజాంటల్ గా పెట్టుకోవటం. ఓకే, ప్రాపర్ సెట్టింగ్ లో ఉండాలి. అలాగే ఒక నోట్బుక్, పెన్ను, వాటర్ బాటిల్ మీ నియర్ బై మీ దగ్గరలో పెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో 1 అవర్ మిడిల్లో డిస్టర్బెన్స్ ఎక్కువ లేకుండా ఉండటానికి. కాబట్టి ఈ రూల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. జర్నీలో ఉంటే తప్ప రిమైనింగ్ అన్ని కండిషన్స్ లో కూడా వీడియో ఆన్ చేసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి ట్రైనర్ కూడా చెప్పడానికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి. అలాగే మరి ఇంపాక్ట్ లో ఏదైనా ఒక సెషన్ స్టార్ట్ చేస్తున్నామంటే ఒక మంచి కొటేషన్ తో మన యొక్క సెషన్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, మరి ఈరోజు మనకి కొటేషన్ ఇవ్వడానికి వడ్ల శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. కాబట్టి ఓవర్ టు యు సార్ శ్రీనివాస్ గారు. Okay, sir. Thank you. Happy evening to all. I am Vadla Srinivas. యంగ్ మైండ్స్ బ్యాచ్ 4th బ్యాచ్ లో భాగంగా ఈరోజు కొటేషన్. చదువులో ఆనందాన్ని పొందితే జీవితంలో కొటేషన్. ఓకే, నెక్స్ట్ జనార్దన్ గారు. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు జనార్దన్ మందా. నేను ఇంపాక్ట్ మోటివేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్. ఈరోజు యంగ్ మైండ్ సెషన్ సంతోషకరమైన విషయం. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. అందరూ మ్యూట్ చేయండి. అనన్య మ్యూట్ చేయండి అన్న. మీరు అనన్య మ్యూట్ చేసినావా, వెళ్ళిపోయినావా? వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనన్య. అయితే స్వామి వివేకానంద ఏమంటారంటే, ధనం లేని వారు పేదవారు కాదు, గొప్ప లక్ష్యం లేని వారు పేదవారు అని చెప్పేసి స్వామి వివేకానంద అంటారు. కాబట్టి ప్రతి విద్యార్థి తన చిన్నతనంలోనే, చిన్న దశ నుంచే తనకు ఒక గొప్ప లక్ష్యం కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు ధనవంతులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చిల్డ్రన్స్. కాబట్టి మీరు చిన్నతనం నుంచే ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో మీరు ఉన్నతమైన, అత్యంతమైన, మహోన్నతమైన ధనవంతులుగా ఉంటారు. సో డబ్బు ఉంటేనే ధనం కాదు అనే విషయాన్ని గ్రహించి, గొప్ప లక్ష్యం ఉండాలనే విషయాన్ని గ్రహించాలి. దాంతో మీరు ఉన్నత స్థాయిలో స్థిరపడతారని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు సత్య మేడం. Thank you, sir. Yes, sir. I'm Satyadevi Radu. I'm a Impact Certified Trainer.
over to Ramesh, sir. I will summarize, sir. ఓకే. హ్యాపీ ఈవినింగ్ సార్, శ్రీధర్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. నేను డ్రైవ్ లో ఉన్నాను. ఓకే క్యారీ అండి, మళ్ళీ తర్వాత మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ రమేష్ పర్వతం, ఇంపాక్ట్ వన్ ఆఫ్ ద సర్టిఫైడ్ ట్రైనర్. ఓకే, మరి ఇలా యంగ్ మైండ్స్ ఇప్పటికి మేము 3 బ్యాచెస్ కంప్లీట్ చేసుకొని ఇది 4th బ్యాచ్ అండి. ఆల్రెడీ మొన్న 3 days బ్యాక్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, కాకపోతే వచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరూ కూడా ఇక్కడ జాయిన్ అవ్వలేదు. సో ఈ లోపు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లింక్ని కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. ఓకేనా? అలాగే మరి ఈరోజు మన టాపిక్ ఏందండి నవనీత్? ఈరోజు మన టాపిక్ ఏమిటి? డొమెస్టిక్ డే సార్. వెరీ గుడ్, సూపర్. ఎలా తెలుసు నీకు? ఐ సా ఎక్కడ? వేర్? ఇన్ గ్రూప్. ఎస్, పోస్టర్. ఆ పోస్టర్ డిజైన్ చేసిన మేడం గారికి మనందరం కూడా ఒక్కసారి అప్రిషియేషన్ చేద్దామా? అందరూ ఒక్కసారి క్లాప్స్ అండి. సత్యదేవ్ రాయుడు గారు చాలా కష్టపడి పోస్టర్ జర్నీలో ఉన్నప్పటికీ కూడా ఆ పోస్టర్ చేసి పంపించడం జరిగింది. ఓకే, మరి అలాగే మెంటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు మన టాపిక్ ఏదైతే ఉందో డొమెస్టిక్ డే, ఆ టాపిక్ గురించి మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. సో, మీకు స్లైడ్స్ కనిపిస్తున్నాయండి? Yes, sir. ఎస్, సూపర్. మరి ఎస్, మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండ్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఐసిఐ ఎస్విజి గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ధృవీర్మల్ల గారికి, మరియు నా కో మెంటర్స్ ట్రైనర్ అయినటువంటి మీ అందరికీ, అలాగే ఈ యొక్క సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎస్, మరి డొమెస్టిక్ డే ఏమిటి? డొమెస్టిక్ డే అంటే మనకి ముఖ్యంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కర్స్ డైలీ కూడా మన చుట్టూ మన సొసైటీలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళని మనం ఎవరం కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి. ఎస్ సార్, చెప్తారా ప్రహర్షిని? ఎవరున్నారు మన సోషల్ వర్కర్స్? ఎవరైనా చెప్తారా సోషల్ వర్కర్స్? ఎస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు, బట్ మరి మనం వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం, వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి అసలు అనేటటువంటి విషయాల గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా మన పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, చిల్డ్రన్ అండ్ స్టూడెంట్స్, అలాగే జిహెచ్ఎంసి వర్కర్స్, శానిటైజేషన్ వర్కర్స్, డాక్టర్స్, పోలీస్, వాచ్మెన్స్ అండ్ అదర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కర్స్ ఉన్నాయి కదా. వీళ్ళందరూ కూడా ఈవెన్ మన పేరెంట్స్ కూడా మరి ఎలా అంటే మనం ముందు మాట్లాడుకుందాం ఫర్దర్ స్లైడ్స్లో. ఇలా వీళ్ళందరూ కూడా మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏదో రూపంలో మనకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాలు మాట్లాడుకున్నట్లయితే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ ఉన్నటువంటి సోషల్ వర్కర్ ఎవరు అంటే ఎవరండి? ఏం పేరు తెలుసా? చెప్తారా? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి పేరేమిటి? లక్ష్మి. ఎవరు ఆమె? నవనీత్, సార్. మీ బుక్స్ లో ఎక్కడా కనపడలేదా? ఎస్ సార్.
Mother ఎవరు? ఎస్, మదర్ Teresa. ఎస్, మదర్ తెరీసా. అందరూ ఒక్కసారి నవనీత్కి అప్రిషియేషన్. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్, ఫస్ట్ అసలు సోషల్ వర్కర్, అద్భుతమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి మన మదర్ తెరీసా గారు. ఆమె 1910లో జన్మించారండి. తెలుసా? ఆమె చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అలా మనకి మన పేరెంట్స్ కూడా మనం ఎలా ఉండాలి, మనని ఏ విధంగా కేర్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలుసా? వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఓకే, మీరు ఎన్ని అల్లర్లు చేసినప్పటికీ, ఏది చేసినప్పటికీ కూడా వాళ్ళు భరిస్తూ మిమ్మల్ని ఏమీ అనకుండా హ్యాపీగా ఉంచుతున్నారు. ఎస్ సార్, నో గోల్ చేస్తున్నారా బాగా మీరు? ప్రహర్షిని బాగా గోల్ చేస్తున్నారా? సార్ ఎస్. ఎస్ సార్ ఓకే, మరి చేయొచ్చా? మరి ఎలా గోల్ చేయొచ్చా? పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టొచ్చా? పెట్టొచ్చా? No, పెట్టకూడదు? నో ఎస్. సార్ ఓకే, మరి బట్ మీ పేరెంట్స్, మన పేరెంట్స్ మనల్ని ఏ విధంగా చూస్తున్నారో ఒకసారి చూడండి. ఈ ఇమేజెస్ లో చూడండి వాళ్ళు ఎలా మనం కేర్ గా ఉన్నారు. ఓకేనా? స్టార్టింగ్ బై బర్త్ నుంచి కూడా పేరెంట్స్ ని ఎస్ ఆర్ నో అని అడిగితే మనం ఏ ఏజ్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడు మనం ఎలా కనిపిస్తాము? చిన్న పిల్లవాడు, అప్పుడే జన్మించినటువంటి ఒక చైల్డ్ లాగే వాళ్ళు ట్రీట్ చేస్తారు పేరెంట్స్. కాబట్టి వాళ్ళని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం? ఓకే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా, వాళ్ళని గౌరవిస్తున్నామా లేదా అనేది చూడండి. అందరూ కూడా కంపల్సరిగా ఫస్ట్లీ మనం మన యొక్క పేరెంట్స్ కి కంపల్సరిగా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అవునా కదా? పెద్ద అవునా కదా? మ్యూట్ లో ఉండాలి, అందరూ కూడా మ్యూట్ చేసుకోవాలి. మరి అలాగే నెక్స్ట్ రిలేటివ్స్. రిలేటివ్స్ అంటే ఎవరు? హర్షిత, రిలేటివ్స్ అంటే ఎవరు? బంధువులు. ఎస్, బంధువులు. మరి మన బంధువులతో కూడా మన రిలేషన్ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నాం? ఎలా మెయింటైన్ చేస్తున్నారు? రిలేటివ్స్ మన ఇంటికి ఎవరైనా వస్తే మీరు బయటకు వెళ్ళిపోతున్నారా? వాళ్ళతో మాట్లాడుతున్నారా? లేదు అంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన దాకా మనం వాళ్ళకి కనపడకుండా బయట ఆడుకొని, లేకపోతే అలా తప్పించుకొని తిరుగుతున్నామా? దట్ ఈస్ రాంగ్. ఎవరైనా మన రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళందరితో కూడా మంచిగా మాట్లాడాలి, వాళ్ళతోటి మింగిల్ అవ్వాలి. ఎస్, అప్పుడు వాళ్ళతోటి, తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఒక మంచి రిలేషన్ అనేది బిల్డప్ అవుతుంది. కాబట్టి మరి మన రిలేటివ్స్ తో కూడా మనం ఆ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడా ఓన్లీ ఒక మన ఫ్యామిలీ అని మనం ఉన్నాము అంటే దెన్ డెఫినెట్లీ మనకి ఆల్వేస్ ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని చెప్పలేము. కొన్ని సార్లు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అవునా కదా? ప్రాబ్లమ్స్ కూడా మన యొక్క లైఫ్ లో వస్తూ ఉంటాయి. సో మరి వాటన్నిటిని సాల్వ్ చేసుకోవాలి అంటే ఒక్కోసారి మన వల్ల అవ్వనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ టైంలో మరి మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ మనకు ఎంతో సపోర్ట్ చేస్తారు. సో అలా వాళ్ళు సపోర్ట్ చేసి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడం వలన మనం ఆ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటపడటానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మరి అలాంటి రిలేటివ్స్ ని, ఆ రిలేషన్ ని మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది ఒక్కసారి చూడండి. అందరితో కూడా గుడ్ రిలేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎస్, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరెవరు ఉంటారు? మన ఫ్యామిలీ మెంబర్స్ లో చెప్తారా? లక్ష్మి, మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరెవరు ఉంటారు? మన కుటుంబంలో ఎవరెవరు ఉంటారు మన ఫ్యామిలీలో? మై ఫాదర్, ఎస్, ఇంకా మదర్, బ్రదర్, ఓకే, ఇంకా గ్రాండ్ మదర్, వెరీ గుడ్. ఇంకా హర్షిత, నువ్వు చెప్తావా ఎవరెవరు ఉంటారు మన ఫ్యామిలీలో? సార్ మై మదర్, మై ఫాదర్, మీ. ఓకే, ఎస్. ఇలా ఒక్కొక్క ఫ్యామిలీలో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మదర్, ఫాదర్, బ్రదర్స్,
సిస్టర్స్, అంకుల్, చిల్డ్రన్, పేరెంట్స్, ఓకేనా? తర్వాత మన చుట్టూ ఉన్న నైబర్స్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, ఓకేనా? ఇట్లా ఎంతో మంది మన ఫ్యామిలీలో ఉంటారు. కానీ మన ఫ్యామిలీలో ఉన్నోళ్ళు ఎవ్వరు అని మనం ఇప్పుడు అడిగితే ఓన్లీ ఫాదర్, మదర్, కొంచెం ముందుకెళ్తే బ్రదర్, సిస్టర్ అన్నారు. కానీ ఇంకా గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, వీళ్ళందరూ ఉన్నారు కదా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఓకేనా? వీళ్ళందరూ కూడా తెలియాలి. ఈవెన్ లాస్ట్ టైం ఒక స్కూల్లో ఒక విద్యార్థిని కొన్ని విషయాలు అడిగితే రిలేటివ్స్ గురించి కొన్ని విషయాలు అడిగితే ఓన్లీ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ నేమ్ తప్ప రిమైనింగ్ ఈవెన్ వాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య వాళ్ళ నేమ్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనం ఇప్పుడు వాళ్ళతోటి ఎక్కడా కూడా టైం అనేది స్పెండ్ చేయట్లేదు. ఎస్, మనం ఎప్పుడు కూడా మన మొబైల్స్లో, గేమ్స్లో బిజీ అయిపోతున్నాము. యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండిపోతున్నారు. ఎక్కడ కూడా మన అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ వీళ్ళతోటి కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని స్టోరీస్ చెప్పించుకోవటం కానీ, లేకపోతే వాళ్ళతో కొంచెం గేమ్స్ ఆడటం కానీ అనేటటువంటి విషయాలు నాకు తెలిసి ఇప్పుడు పిల్లలు ఎవరు కూడా వాటిని ఫాలో అవ్వట్లేదు. కాబట్టి అసలు ఫస్ట్ మా నాయనమ్మ పేరేంది, మా అమ్మమ్మ పేరేంది, నేమ్ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. కాబట్టి ఈవెన్ ఈ రోజు నుంచైనా సరే మీ అందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి అందరి నేమ్స్ తెలుసుకోండి. ఎవరు మీకు ఏమవుతారు? ఎస్, మీ నాయనమ్మ ఎవరు, మీ అమ్మమ్మ ఎవరు, మీ తాతయ్య ఎవరు, ఓకే, మీ బ్రదర్, మీ సిస్టర్, మీ బ్రదర్ ఇన్ లా, మీ సిస్టర్ ఇన్ లా, ఇట్లా మీ రిలేటివ్స్లో ఉన్నటువంటి ఆ రిలేషన్ అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి నీడ్ ఉంది. అవునా కదా ప్రహర్షిని? తెలుసుకోవాలా అవసరం లేదా? ఓన్లీ Yes, sir. మీ మదర్, మీ ఫాదర్ నేమ్ తెలిస్తే సరిపోతుందా? No, sir. నో, మన రిలేటివ్స్ అందరి నేమ్స్ తెలియాలి. వాళ్ళకి మనకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా తెలియాలి. రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఎస్. అలాగే నైబర్స్, మీ పక్కన నైబర్స్ అంటే ఏంది? మన పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్. మీ పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ చెబుతారు ఎవరైనా? హర్షిత, Yeah. యశ్వంత్, అనన్య ఉన్నారా? మీరందరూ ఉన్నారా లేదా? వీడియో ఆఫ్ చేసుకొని మీ వర్కులు చేసుకుంటున్నారా అనేది నాకు తెలియట్లేదు. అందుకే వీడియో ఆన్ చేసుకోవాలి. ఓకే, నవనీత్, మీ నైబర్స్ పేరు చెప్తావా? ఎవరు? అపర్ణ అండ్ మధుసూదన్. ఓకే, ఒకళ్ళేనా ఇంకా? Yes, sir. ఓకే, ప్రహర్షిని మీ మీ చుట్టూ అంటే మీ నైబర్స్ పేర్లు? లక్ష్మి, నువ్వు చెప్తావా? మీ పక్కన, మీ ప్లాట్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు? జాగ్రత్త. లక్ష్మి, ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. మనకి టైం కూడా అవుతుంది కాబట్టి ఎస్, అంటే కొంచెం కష్టపడుతున్నారు. అవునా కదా? మీ ఫాదర్, మీ మదర్ నేమ్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా చెప్పారు కదా. పక్కన మన ప్లాట్ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కానీ వాళ్ళ విషయాలు చెప్పాలి అంటే కొంచెం కష్టం అయిపోతుంది. ఎందుకు అంటే ఎవరు బిజీ వాళ్ళు, ఎవరు మొబైల్ వాళ్ళు, ఎవరు గేమ్స్ వాళ్ళు. అవునా? అంతే కదా. మనకి మన మొబైల్లో మన గేమ్స్ ఆడుకోవటమే మనకి టైము సరిపోవట్లేదు. అలాంటి కేసులో నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఎవరు అని తెలుసుకోవడం చాలా కష్టమే. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి మన నైబర్స్ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించిన కొన్ని విషయాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు అవసరం లేదు. మన పక్కనే ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళు ఎవరు అని వాళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేయటం. ఇప్పుడు మీరు చిల్డ్రన్ కాబట్టి
వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి గుడ్ రిలేషన్ మెయింటైన్ చేసుకోవటం, మంచిగా ఆడుకోవటం, వాళ్ళతోటి చదువుకోవటం, ఇలాంటి రిలేషన్ని మెయింటైన్ చేయాలి. కానీ మన చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ ఎవ్వరు అనే విషయాలు కూడా మనం తెలుసుకోవటం లేదు అంటే, మనం ఏ పొజిషన్‌లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. కాబట్టి ఈ రోజైనా సరే మీ చుట్టూ ఉన్న మీ ఫ్లాట్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ నేమ్స్ తెలుసుకోండి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓకేనా? వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మంచి నేర్చుకోవాలి, మంచి ఉంది వాళ్ళ దగ్గర అనుకుంటే దాన్ని మనం తీసుకోవాలి. మన లైఫ్‌లో మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. యెస్. చేస్తారా అలా? ఎస్ సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. యెస్. ఎస్ సార్. ఆ! ఇలా నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నైబర్స్ తోటి కొంచెం అప్పుడప్పుడు కొంత టైమ్‌ని స్పెండ్ చేయాలి. వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీలు అంటే లైక్ లంచ్, బ్రేక్‌ఫాస్ట్ ఇలా డిన్నర్ అలాంటివి గూడా ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడున్నటువంటి లైఫ్‌లో మన పేరెంట్స్ కావచ్చు, మీరు గూడా మీ స్టడీ లైఫ్‌లో కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు. కొంచెం ఫియర్ ఉంటది. ఎన్నో కొంచెం కొంచెం ఫియర్ గూడా ఉంటది గదా! మీ సబ్జెక్ట్స్ రిలేటెడ్ గాని ఇలా. ఇవన్నీ గూడా ఓవర్‌కమ్ చేయాలంటే డైలీ కనీసం ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ మన నైబర్స్ తోటి మాట్లాడటం. ఇలా చేసినప్పుడు మనకు గూడా ఏమవుతుందంటే రిఫ్రెష్‌మెంట్ అవుతుంది. కొంచెం రిఫ్రెష్‌మెంట్ అయిపోయి హ్యాపీగా మళ్ళీ మన రెగ్యులర్ వర్క్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవటానికి వీలవుతుంది. మళ్ళీ మనం హ్యాపీగా చదువుకోవడానికి బాగుంటుంది. యెస్ ఆర్ నో అనన్య? యెస్. కరెక్టేనా? ఎస్ సార్. యెస్. ఎస్ సార్. మీ నైబర్ పేరు చెప్తావా? మీ పక్క చెప్తాను సార్. ఓకే. నర్సింలు రేణుక. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. మరి అందరితో రిలేషన్ మెయింటైన్ చేయమంటున్నారు రమేష్ పర్వతం గారు. నైబర్స్‌తో చేయమంటున్నారు, రిలేటివ్స్‌తో చేయమంటున్నారు అనేసి అన్‌నోన్ పీపుల్ ఉంటారు కొంతమంది. అవునా కాదా? ఇప్పుడు మీరు చిల్డ్రన్ మీ స్కూల్ దగ్గరికి కొంతమంది అన్‌నోన్ పీపుల్ వస్తుంటారు. లేదా బస్ స్టాపుల దగ్గర గాని కొన్ని కొన్ని ఏరియాల్లో రీసెంట్‌గా మనం ఎన్నో వాట్సాప్‌లో మీరు కూడా చూసే ఉంటారు. పిల్లల్ని తీసుకెళ్తున్నారని. ఇలా కొన్ని కొన్ని ఫ్రాడ్‌లు జరుగుతూ ఉన్నాయి గదా! సో ఇది గూడా మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది కంపల్సరీగా ఐడెంటిఫై చేయాలి. యెస్. ఎవరైనా మీ దగ్గరకొచ్చి ఒక చాక్లేటో లేకపోతే ఏదైనా బిస్కెట్స్ గాని, ఇలా ఏదైనా చూపించి మిమ్మల్ని వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళెవరు? ఎందుకు మనతో మాట్లాడుతున్నారు? అనేది ఐడెంటిఫై చేయాలి. అలా అన్‌నోన్ పీపుల్‌తో మీరు మాట్లాడేటప్పుడు మీకేమైనా డౌట్స్ వచ్చినప్పుడు దెన్ ఇమ్మీడియేట్‌లీ మీరేం చేయాలి? ఏం జేస్తారు లక్ష్మి? Sir, we should ask parents' name, sir. యెస్. అండ్ దెన్? వాళ్ళు మీ పేరెంట్స్ తెలుసు అన్నట్టుగా మీకు సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ జెప్పారు. బట్ వాళ్ళెక్కడో తెలుసుకొని చెప్పారనుకో, అప్పుడు నమ్మేస్తారా మీరు? మా ఫాదర్ పేరు జెప్పారు, మా మదర్ పేరు జెప్పారు, ఇలా ఉన్నారు అనేసి నమ్మకూడదు. ఇంకా కొంచెం వాళ్ళ మీద ఏమైనా డౌట్స్ వస్తున్నాయి అంటే దెన్ ఇమ్మీడియేట్‌లీ మీరు మీ సరౌండింగ్ ఉన్న పీపుల్‌కి చెప్పటం గాని, లేదా నియర్ బై మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీ ఇన్ఫార్మ్ చేయాలి. అసలు ఎవరు అని. ఓకేనా? అంతేగాని ఎవరో ఏదో చాక్లేట్ ఇస్తున్నారు అని అలా తీసేసుకోకూడదు. అలాగే అన్‌నోన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని దెన్ ఇమ్మీడియేట్‌లీ ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి ఆ రిస్క్ నుంచి మనం అవాయిడ్ అయిపోవాలి. అవునా కాదా? ఓకే. అలా Yes, మీ sir. చుట్టూ మీ స్కూల్స్, మీ సరౌండింగ్ ప్లేసెస్‌లో జరిగే వాటిని మీరు ఇలాంటి వాటిని మొత్తాన్ని గూడా అరికట్టాలి. అవాయిడ్ చేయాలి. ఈవెన్ మీ ఫ్రెండ్స్‌కి గూడా ఎవరైనా ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు మీరందరూ గూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా అన్‌నోన్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయండి. అలాగే చిల్డ్రన్ మీరు గూడా మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీ పేరెంట్స్ ఏం జేస్తున్నారు? వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళు క్లియర్‌గా జేస్తున్నారు. అవునా కదా? మీకు Yes. కావాల్సినటువంటి బట్టలు గావచ్చు, ఫుడ్ గావచ్చు, మీకు గావాల్సిన గేమ్స్ ఐటెమ్స్ గావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? మీరు హ్యాపీగా ఉండాలి అని. సో, మరి దానికి రిలేటెడ్‌గా మీరు బాగా చదువుకోవాలి. యెస్ ఆర్ నో? మరి మీరు బాగా చదువుకుంటే ఫస్ట్ హ్యాపీగా మీ పేరెంట్స్ ఉంటారు. అలాగే మీకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏవైతే మీరు కోరుకుంటారో ఆ గిఫ్ట్‌లన్నీ గూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అలా గాకుండా మీకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు. లేదు చదువుకునే విషయాలన్నీ గూడా చక్కగా చదువుకోకుండా
ఎక్కువ రోజులు మీరు ఆ యొక్క స్కూల్స్కి వెళ్ళకుండా టైం వేస్ట్ చేయటం ఇలాంటివి చేశారనుకో, ఫస్ట్ మీ పేరెంట్స్ బాధపడతారు. తర్వాత లైఫ్లో ఇన్ ఫ్యూచర్లో మీరు కూడా ఎక్కువగా బాధపడతారు. కాబట్టి ఈ స్టార్టింగ్ నుంచే మీరు బాగా చదువుకోవాలి. రెగ్యులర్గా మీ స్కూల్స్కి వెళ్ళాలి. ఓకే, మీకు ఇచ్చినటువంటి హోంవర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైలీ చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అవునా కదా? అవును సార్. ఎస్. మరి అంతేకాకుండా ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీ స్కూల్ తరపున కొన్నిసార్లు ఏదైనా కొన్ని సోషల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. లైక్ ఓల్డెన్ డేస్లో మనం విన్నాం కదా, జన్మభూమి అని, శ్రమదానం అని. ఇలా మీరు కూడా మీ చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్లో ఓకే క్లీన్ అండ్ గ్రీన్ చేయటం, ఓకేనా, శానిటైజేషన్ కొంచెం ఏమైనా అంటే మీ చుట్టూ ఫస్ట్ ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ హోమ్లో చేసుకోవాలి క్లీనింగ్. ఓకేనా? తర్వాత వచ్చేటప్పటికి మీ సరౌండింగ్. ఓకే, మీ సరౌండింగ్ లో చూడాలి. ఇలా ఎవరికి వాళ్ళు ఇక్కడున్న మన అందరం కూడా ఫస్ట్ మన హోమ్, తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ ని క్లీన్ గా చేసుకున్నట్లయితే, ఎవరికి వాళ్ళు అలా వాలంటరీగా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆ విలేజ్ మొత్తం కూడా క్లీన్ గా ఉంటుంది. కాబట్టి యాజ్ ఏ స్టూడెంట్స్ గా మీ అందరి రెస్పాన్సిబిలిటీ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అన్నమాట. మీ హోమ్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. ఫస్ట్ మీ యొక్క బ్యాగ్స్ కావచ్చు, మీ బుక్స్ కావచ్చు, మీ క్లోత్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ రిలేటెడ్ ఫస్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ గా పెట్టుకోవాలి. అంతేగాని స్కూల్ నుంచి రావటం, బ్యాగ్స్ ఇసిరేయటం, బుక్స్ ని సరిగా సాగ్రిగేషన్ చేసుకోలేకపోవటం, ఓకేనా, ఇలా చికాగ్గా మీరు పెట్టారు అంటే కొంచెం ఇబ్బందే కదా. కాబట్టి ఫస్ట్ మీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నీట్ గా పెట్టుకోవటం, సరౌండింగ్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవటం యువర్ రెస్పాన్సిబిలిటీ. అలా చేస్తున్నారా? ఎవరన్నా మీ పేరెంట్స్ హెల్ప్ చేస్తున్నారా? చేస్తున్నాం సార్. చేస్తున్నాం సార్. అందరూ చేస్తున్నారా? వీక్షణ సార్. చేస్తున్నావా? ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్ కేసు ఎవరైనా చేయనట్లయితే ఈ రోజు నుంచి కొంచెం టైం కేటాయించండి మీ పేరెంట్స్ కి, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే, సరౌండింగ్ కూడా కొంచెం క్లీన్ చేస్తూ ఉండాలి. అంటే క్లీన్ చేయమన్నారా అనేసి ఆ రోడ్డు మొత్తం మీరు ఒక్కళ్ళే ఓడవాలి లేకపోతే ఇంకోటి చేయాలి అని కాదు. కొన్ని వర్క్స్ ని తీసుకొని క్లియర్ చేయాలన్నమాట. ఓకే సార్. ఇక్కడ చూసారా స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆ యొక్క అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా రిమూవ్ చేస్తున్నారు. అలా మీ స్కూల్, మీ క్లాస్ రూమ్ లో, ఓకేనా, తర్వాత మీ స్కూల్ సరౌండింగ్ మొత్తం కూడా ఎక్కడ ఏ పేపర్ వేస్ట్ కనపడ్డా కూడా మన టీచర్ గారు చెప్పలేదు కదా అనేసి వదిలేయకుండా మీకు కనపడ్డ వెంటనే దాన్ని తీసి డస్ట్బిన్ వేయటం, డిజిగ్నేటెడ్ ఏరియాలో దాన్ని స్టోర్ చేయటం, ఇలాంటి హ్యాబిట్స్ ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఓకే, అలాగే మరి జిహెచ్ఎంసి వర్కర్స్ చూసారా ఇమేజెస్ లో ఒక్కసారి చూడండి. COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ లో మనందరం ఎలా ఉన్నాం? ఎవరైనా బయటకు వచ్చారా? కోవిడ్ టైంలో, COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ లో అందరూ కూడా మన హోమ్ లోనే భయపడుతూ కూర్చున్నాం. బట్ ఆ సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళు మన అట్మాస్ఫియర్ చుట్టూ ఏదైతే సరౌండింగ్ రోడ్లు కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్ లో వాళ్ళు క్లీన్ చేసి శానిటైజేషన్ చేసి మనందరినీ కాపాడారు. సో వాళ్ళని మరి మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం? ఇక్కడ చూసారా డ్రైనేజ్ లో ఒక వ్యక్తి డ్రైనేజ్ లో ఒకటి ఉన్నాడు. ఈవెన్ మనం ఆ పక్క నుంచి మనం వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు మాత్రం చూడండి ఏ విధంగా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని వాళ్ళు చేస్తున్నారు. మరి ఇలా ఉన్నప్పుడు మరి డ్రైనేజ్ లో మనం ఎలాంటి వస్తువులు పారేస్తున్నాము? ఓకేనా, మనకి తడి పొడి అని ఇట్లా ఆ చెత్త వేస్టేజ్ ను కూడా డివైడ్ చేయమన్నారు. బట్ మనం ఫాలో అవ్వట్లేదు. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ జిహెచ్ఎంసి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని సాగ్రిగేషన్ చేసుకోవటం, వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లమే కదా. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చేసి అలా సాగ్రిగేషన్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో అంతేకాకుండా మరి మన ఇంటికి వస్తున్నటువంటి ఎర్లీ మార్నింగ్ వచ్చేటటువంటి చెత్త ఏదైతే డస్ట్ వేస్టేజ్ ఉందో దాన్ని తీసుకెళ్ళడానికి కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళని ఏమని పిలుస్తారు మీరందరూ? అంకుల్ అంటారా? వెరీ గుడ్. ఇంకా నిజం చెప్పాలి, మీ పేరుతోటి రీనేమ్ చేసుకోవాలి. ఓకే,
ఏమని పిలుస్తారు? వీక్షణ నువ్వేమని పిలుస్తావు వాళ్ళని? అంకుల్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా అయితే పర్వాలేదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏదో మనం మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ మొత్తం తీసుకెళ్తున్నారు కానీ చెత్తోడు, చెత్త ఆమె ఇలాంటి వర్డ్స్ మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి వినపడితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా బాధపడతారు. అవునా కదా? వాళ్ళు అవును సార్. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. ఓకే. బట్ వాళ్ళ యొక్క జాబ్ కాబట్టి వాళ్ళు అది రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నారు. సో, మరి అలాంటి వ్యక్తులు మన ఇంటి దగ్గరకొచ్చి, మనం పట్టుకోవడానికే కొంచెం ఇబ్బందిగా పడేటటువంటి ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో, అలాంటి వేస్ట్‌ని వాళ్ళు చేతులతోటి అదిగో చూసారు గదా! అలా తీసుకెళ్ళి మన సరౌండింగ్‌ని క్లీన్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల్ని మరి మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం? వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతే కాకుండా వాళ్ళకి కొన్ని కొన్ని సార్లు మనం కొంత హెల్ప్ చేస్తూ ఉండాలి. లైక్ మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఫుడ్ గావచ్చు, లేకపోతే బట్టలు గావచ్చు, బుక్స్ గావచ్చు, వాళ్ళ పిల్లలకి గావచ్చు, ఏదో ఒక రూపంలో వాళ్ళకి కొంత మనీ గానీ, ఏదో ఒక రూపంలో వాళ్ళకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి. లైక్ మనం బర్త్‌డే గానీ, మ్యారేజెస్ డే గానీ, ఇలా ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు కొంత వాళ్ళకి గూడా మనం ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అవునా కాదా? చేస్తున్నారా అలా ఎవరైనా? మీ బర్త్‌డే రోజు ఆ అంకుల్, ఆంటీకి ఏమైనా ఇవ్వటం గాని, వాళ్ళ పిల్లలు పక్కనే ఉంటారండి. కొంతమంది వాళ్ళు చిన్న, చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆ బండిలో కూర్చోబెట్టుకొని వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు వాళ్ళకేదైనా మన దగ్గర ఉన్నటువంటి మనం యూజ్ చేయనటువంటి బట్టలు గావచ్చు, లేకపోతే బుక్స్ గావచ్చు, అలాంటివి కంపల్సరీగా ప్రొవైడ్ చేయండి. ఇవ్వండి వాళ్ళందరికీ గూడా. ఇస్తారు గదా! ఇస్తాం సార్. యెస్. ఇంకా మీరు బెటర్‌గా ఉన్నారు, పర్వాలేదు అనుకున్నట్లయితే కొత్త బట్టలు గూడా ఇవ్వచ్చు. లేదా వాళ్ళ బుక్స్ గానీ, ఇంకో రూపం లేదు అంటే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటం గానీ, ఇలాంటి వర్క్స్ గూడా చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనందరికీ ఉంది. ఓకే. అది మీ పరిధి ఎంతవరకు ఉందో చూసుకోండి. అలా అని మనం చెప్పాము, మీరు చెప్పారు అనేసి మీ దగ్గర లేనప్పటికీ గూడా ఎక్కువ భారంతోటి చేయాలి అని కాదు. మన పరిధి ఎంతవరకు ఉంది, మన స్టేటస్ ఎంతవరకు ఉన్నాం. సో, దాంట్లో కొంత ఒక 1%, 2% ఇలాంటి వ్యక్తుల కోసం మనం స్పెండ్ చేసినట్లయితే దెన్ డెఫినైట్‌లీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలా మనం హెల్ప్ చేసినందుకు మనం గూడా వెరీ, వెరీ హ్యాపీగా ఉంటాం. యెస్. యెస్ ఆర్ నో? ఎస్ సార్. మీరు చూడండి ఒక బర్త్‌డే అనేది ఒక ఆశ్రమంలో గాని, ఇలాంటి పీపుల్ దగ్గర మీరు ఆహ్, చేసుకున్నట్లయితే ఎంత హ్యాపీగా ఉంటుంది. హ్మ్. అలాంటివి కూడా ప్లాన్ చేసుకోండి. చాలా చాలా హ్యాపీగా మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు. అలాగే ఆ రోజు అక్కడికొచ్చిన ఒక 20, 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెరీ హ్యాపీగా ఉంటారు. ముఖ్యంగా అలాంటి వ్యక్తులు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి వ్యక్తులు మనల్ని బ్లెస్సింగ్ ఇస్తారు కదా! సూపర్ ఉంటదనమాట. కాబట్టి అలాంటి ఆశీర్వాదం, అలాంటి బ్లెస్సింగ్స్ మనకు కావాలి అంటే దెన్ డెఫినైట్‌లీ ఇలాంటి వర్క్స్ మనం కంపల్సరీగా మన లైఫ్‌లో చేయవలసినటువంటి నీడ్ ఉంది. చూసారు కదా! జీహెచ్ఎంసీ వర్కర్స్ చూసారా? ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పటికీ గూడా వాళ్ళు వర్క్ చేస్తారు. కోవిడ్‌లో అసలు బయటికి రాలేని సిట్యుయేషన్‌లో వాళ్ళందరూ గూడా ప్రతి ఏరియాని క్లీన్ చేసి శానిటైజేషన్ చేసినటువంటి వ్యక్తులు. యెస్. కాబట్టి మరి మనందరం గూడా వాళ్ళకొక్కసారి క్లాప్స్ కొడదామా? అందరూ ఒక్కసారి క్లాప్స్. అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. మరి టీచర్స్. యెస్. మీ టీచర్స్‌కి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఎస్ సార్. యెస్. కానీ నౌఎడేస్ సూపర్. సూపర్. నౌఎడేస్ మనం చూస్తున్నట్లయితే మన టీచర్స్ గావచ్చు, లెక్చరర్స్ గావచ్చు, చిన్న దెబ్బ కొట్టినా గాని, లేకపోతే ఏదో మీరు చదువుకోండి అని చిన్న ఏదైనా ఒక వర్డ్ అన్నప్పటికీ గూడా వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పటం, కొంతమంది వాళ్ళ మీద దాడి చేయటం, ఇలాంటివి గూడా చేస్తున్నారు. అంటే ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం చూడండి. వాళ్ళెందుకు కొడతారండి? మీరేదైనా చిన్న మిస్టేక్ చేస్తే మాత్రమే కొడతారు గానీ, వితౌట్ మిస్టేక్ వాళ్ళేమన్నా మనల్ని కొడతారా? కొట్టరు. కంపల్సరీగా అంటే మీరు ఈరోజు ఒక చిన్న దెబ్బ కొడితే, మీరెక్కడైనా మిస్టేక్ జేసినప్పుడు మన టీచర్స్ ఏదైనా ఒక చిన్న దెబ్బ కొట్టినప్పటికీ గూడా అది ఎందుకు అంటే మన లైఫ్‌లో దెన్ ఇన్ ఫ్యూచర్‌లో ఇలాంటి మిస్టేక్ మనం చేయకుండా ఉంటాము, చేయకూడదు అనేటటువంటి పర్పస్‌తో వాళ్ళు కొడతారు గానీ, వేరే పర్సనల్‌గా ఎలాంటి వాళ్ళ దగ్గర ఉండదు.
కానీ మనం ఏం చేస్తున్నామంటే మన పేరెంట్స్కి వెళ్ళి ఎస్ ఈరోజు మా మ్యాథ్స్ టీచర్ ఇలా కొట్టారు అని చెప్తారు. ఎందుకు కొట్టారు అనేది రీజన్ కరెక్ట్గా చెప్పరు. కాబట్టి మనం మన యొక్క టీచర్స్కి కంపల్సరిగా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. వాళ్ళు ఏది చేసినప్పటికీ అంటే వాళ్ళు ఒకవేళ కొట్టినప్పటికీ కూడా మిమ్మల్ని బాగా చదవమంటే చదవాలి. వాళ్ళు ఎవరి కోసం చెప్తున్నారంటే ఓన్లీ మన యొక్క ఫ్యూచర్ అనేది అద్భుతంగా ఉండాలి, బెటర్‌గా ఉండాలి అని మాత్రమే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైనా సరే మీ టీచర్స్‌కి ఇన్ కేస్ మీరు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అంటే, ఈ రోజు నుంచి కంపల్సరీగా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అలాగే మీరు కూడా రెస్పెక్ట్ అనేది తీసుకోవాలి. అలాగే డాక్టర్స్ యెస్ మరి డాక్టర్స్ కూడా మన యొక్క ప్రాణాన్ని యెస్ మనం చాలా మంది చూస్తూ ఉంటాం. యెస్ ఇక మనకి అయిపోయారు ఈ పర్సన్ ఇక ఈ రోజుతోటి ఇతను లైఫ్ అనేది కంప్లీట్ అవుతుంది అన్న సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ డాక్టర్స్ మనకి అద్భుతమైన లైఫ్‌ని ఇచ్చేటటువంటి వ్యక్తులు. వీళ్ళు ఈక్వల్ టు గాడ్ అన్నట్టు. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం? ఈవెన్ ఇప్పుడు కూడా మనం టీవీలో చూస్తూ ఉన్నామండి. డాక్టర్స్‌ని కూడా కొంతమంది కొట్టడం గాని, తిట్టడం గాని ఇలా చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళు మనకి లైఫ్‌ని ఇస్తున్నారు. ఎంతో మందికి లైఫ్‌ని ఇస్తున్నారు. ఇన్ కేస్ డాక్టర్సే మన యొక్క ప్రపంచంలో లేరనుకో, ఈ ట్రీట్మెంట్‌లు ఏమీ లేదు అంటే మనకేదన్నా అయిందంటే ఇక వెళ్ళిపోవటమే కదా అందరూ గూడా. కాబట్టి మరి ఈవెన్ ఆ కోవిడ్ టైంలో ఎంతమందిని ఈ డాక్టర్స్ మనల్ని అందరిని గూడా సేవ్ చేయటం జరిగింది. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు గూడా కోవిడ్ టైంలో కొంచెం సఫర్ అవ్వటం జరిగింది. యెస్ ఆర్ నో? మరి ఆ సఫర్ అయినప్పుడు వాళ్ళందరూ గూడా కొంచెం ఇలా మాస్క్‌లు పెట్టుకొని, శానిటైజేషన్ చేసుకొని, పీపీఈ ధరించుకొని మనందరిని గూడా సేవ్ చేయటం జరిగింది. మరి అలాంటి వ్యక్తుల్ని, అలాంటి డాక్టర్స్‌ని మనం ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నాము? యెస్. డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఇక్కడున్న మనందరం గూడా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి, మనకి ఎన్నో డిసీజెస్ వచ్చినప్పుడు సేవ్ అయ్యి ఈరోజు ఈ యొక్క సెషన్‌లో కూర్చున్నాము అంటే, వాళ్ళందరి యొక్క సేవలనేవి మనకి రావటం ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులను గూడా మనం ఎప్పుడూ గూడా రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్ యెస్. ముఖ్యంగా మనం ఓన్లీ కోవిడ్ గురించే ఎందుకు అంటే మీరందరూ గూడా కోవిడ్ సిట్యుయేషన్‌ని మీరు ఫేస్ చేశారు. కాబట్టి చెప్తున్నాను కోవిడ్ టైంలో గూడా ఈళ్ళు ఎన్నో రూల్స్ అవన్నీ గూడా మనందరం ఫాలో అవ్వాలని, దానికోసం వాళ్ళు ఎంతో స్ట్రగుల్ చేసేలా గూడా ఈవెన్ ఈ కోవిడ్-19 మొత్తాన్ని గూడా అరికట్టడానికి ఇలా డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ నుంచి వాళ్ళ యొక్క సేవలను మనకు అందియటం వలన ఈరోజు మనందరం గూడా ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నాము. అవునా కాదా? మరి అలాంటి వ్యక్తులకి యాజ్ ఎ సిటిజన్‌గా, యాజ్ ఎ స్టూడెంట్‌గా, యాజ్ ఎ చిల్డ్రన్‌గా మనందరం ఒక్కసారి అందరూ గూడా వీడియో ఆన్ చేసుకొని అందరూ గూడా ఒక్కసారి అప్రిషియేషన్ చేద్దామండి. యెస్. అందరూ గూడా ఒక్కసారి క్లాప్స్. ఇక్కడున్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ మనం వాళ్ళ దగ్గర నుంచి సేవలు తీసుకున్నాం. లైక్ పోలీస్ గావచ్చు, ట్రాఫిక్ పోలీస్ గావచ్చు, డాక్టర్స్ గావచ్చు, జీహెచ్ఎంసీ వర్కర్స్ గావచ్చు, మన పేరెంట్స్ గావచ్చు, మన రిలేటివ్స్, నైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ గూడా మనం ఆల్వేస్ రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. యెస్ ఆర్ నో? యెస్. మరి ఫైనల్‌గా ఒక చిన్న కొటేషన్ చెప్పుకొని మనం ఈరోజు సెషన్ అనేది క్లోజ్ చేసుకుందాం. ఏమిటంటే తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నమస్కరించిన వాడే సమాజంసే నమస్కరింపబడతాడు. కాబట్టి మనందరం గూడా ఎవ్రీడే మన పేరెంట్స్‌ని రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉండాలి. ఈవెన్ మన పేరెంట్స్ మనకు అందుబాటులో లేనప్పటికీ గూడా డైలీ ఉదయం, సాయంత్రం వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాలి. మనకు అందుబాటులో మన పక్కనే ఉన్నారు అంటే డైలీ మీరు స్కూల్స్‌కెళ్ళేటప్పుడు వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి, వాళ్ళకి ఒక దండం పెట్టి మీరు బయటికెళ్ళినట్లయితే ఆ రోజు మొత్తం గూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి కొన్ని గుడ్ హ్యాబిట్స్‌ని స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ, అలవాటు చేసుకుంటూ ఉండాలన్నమాట. చేసుకుంటారా? ఎస్ సార్. యెస్. సూపర్. మరి అలాగే చేసుకుంటాం సార్. వెరీ గుడ్. అలాగే మరి నాకు ఈ యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో ఈరోజు మీ అందరి ముందు ఈ యొక్క సెషన్ ఇవ్వటానికి అవకాశాన్ని ఇచ్చినందుకు వన్స్ అగైన్ మరి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన శ్రీధర్ వీరమల్ల గారు, మరియు నా కో మెంటర్స్ అయినటువంటి జనార్దన్ గారు, శ్రీనివాస్ గారు, సత్యదేవ్ రాయుడు గారు, స్రవంతి మేడం గారు, అలాగే వెంకటేష్ గారు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన పోస్టర్ డిజైన్ చేస్తున్నటువంటి సత్యదేవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ
స్టూడెంట్ అలాగే పక్కన ఉన్నటువంటి పేరెంట్స్ మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. సత్యదేవ్ గారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. పిల్లలందరి తరపున నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు ఈ సెషన్ ద్వారా మనం పేరెంట్స్ కి మన టీచర్స్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది పిల్లలందరికీ నేర్పించారు. ఫస్ట్ మనకి డొమెస్టిక్ డే అంటే మన ఇంట్లో ఏ విధంగా ఉండాలి, ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఏ విధంగా మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, మన ప్రవర్తన ద్వారా వాళ్ళని బాధ పెట్టకుండా ఎలా చూసుకోవాలనే దాన్ని ఇది ఈ మేడం మీరు మ్యూట్లో ఉన్నారు మేడం. మేడం మేడం మీరు మ్యూట్లో ఉన్నారు. సత్యదేవి గారు మ్యూట్లో ఉన్నారు మేడం మీరు. మేడం గారికి వాయిస్ సార్ నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్. ఓకే మేడం మీరు మ్యూట్లో ఉన్నారు. ఓకే సార్ ఇలా రెస్పెక్ట్ ఇచ్చి టీచర్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి డాక్టర్స్ కి అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం గురించి చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రమేష్ పర్వతం సార్ కి, శ్రీధర్ వీరమల్ల సార్ కి, గంప నాగేశ్వర్ సార్ కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.